ఈ 5 మాటలు మీ పిల్లల భవిష్యత్తుని నాశనం చేస్తాయి అంట. అవేంటి అంటే, ఎప్పుడు పదే పదే నువ్వెందుకు పనికిరావు అని అంటే, వాళ్ళ మనసులో అదే పెట్టుకొని, అవును నేను దేనికి పనికిరానేమో అని చెప్పి డిస్కరేజ్మెంట్లోకి వెళ్ళిపోయి వాళ్ళొచ్చేసి కొత్త ప్రయోగాలు చేయరంట. రెండోదొచ్చేసి, నువ్వెందుకు పుట్టావు మాకి అని అంటే, వాళ్ళు నేను ఎవరికీ అవసరం లేదేమో అనే భ్రమలో బతుకుతారంట సైకాలజీ ప్రకారం. మూడోది వచ్చేసి కంపేర్ చేయడం. పక్క పిల్లలతోని, ఎదురింటి పక్కింటి పిల్లలు, క్లాస్లోని వేరే పిల్లలతోటి కంపేర్ చేసుకొని వాళ్ళని చూసి నేర్చుకో అని అంటే, వాళ్ళు ఇతరుల పైన తీవ్రమైన ఈర్ష్య పెంచుకుంటారు, కోపం పెంచుకుంటారు. వాడు లేదా ఆమె నాకంటే గొప్పనా, చూద్దాం అనే ఒక అవకాశం కోసం ఎదురు చూడడం మొదలు పెడతాడనమాట. ఈర్ష్యతో బతకడం కాదు, ఈర్ష్యతో పెంచడం కాదు. వాళ్ళకి నచ్చినది, వాళ్ళకు వచ్చినట్టు చేపించగలగాలి. అంతేగాని పక్క వాళ్ళతో కంపేర్ చేసేప్పుడు తిట్టకూడదు. నాలుగోది వచ్చేసి, నువ్వెప్పుడు ఫెయిల్ అవుతూనే ఉంటావు, నువ్వు సక్సెస్ కావు, లేదంటే నువ్వు పాస్ కాలేవు అని అంటే కనుక వాళ్ళకి ఆ నెగిటివ్ మైండ్ సెట్ ఉండిపోయి ప్రయత్నం చేయడమే మానేశారు. ఎందుకంటే వాళ్ళకు నెగిటివ్ మెంటాలిటీ ఎక్కిపోతే నేను పాస్ కాలేను, లేదా నేను సాధించలేను అనేది మైండ్లో ఎక్కిపోయి దాన్ని వదిలేస్తారు, ప్రయత్నం చేయడమే మానేశారనమాట. ఎప్పటికైనా సరే డిస్కరేజ్ చేసి నువ్వు సాధించలేవు, నువ్వు పాస్ కాలేవు, నువ్వు ఇది చేయలేవు అని డైరెక్ట్ చెప్పకూడదు అంట. ఇది నాలుగవది. అది వచ్చేసి, నిన్నెవరు మార్చలేరు, నువ్వు ఇంతే అని చెప్పి తిట్టడం వల్ల వాళ్ళు భవిష్యత్తు మీద ఆశ వదులుకుంటారనమాట. అంతేలే, మనం ఎంత ప్రయత్నించినా అంతే, మన జీవితం ఇంతే, ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది కదా, ఇంకేం చేస్తామని చెప్పేసి వాళ్ళు పూర్తిగా ప్రయత్నించడమే మానేస్తారనమాట. అందుకే ఈ 5 సూత్రాలు, ఈ 5 తప్పులు పిల్లోల మీద ఎప్పుడు ప్రయోగించకండి. వాళ్ళ మనసును విరిచేసినట్టు, వాళ్ళని కుంగదీసినట్టు, వాళ్ళ భవిష్యత్తుని మనమే తుంగలో తొక్కినట్టు అవుతుందంట. అందుకే వీలైనంత వరకు వీటిని అవాయిడ్ చేయండి. పాజిటివ్గా తప్పు జరిగితే దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఫెయిల్ అయితే దాన్ని ఎలా పాస్ అయ్యేటట్టు చేయాలి. ఒకవేళ పక్క వాళ్ళని చూసి మీకు జెలసీగా అనిపించినా, లేదా వాళ్ళని చూసి వాళ్ళ తల్లిదండ్రులు గొప్పగా ఫీల్ అవుతున్నారు అనిపిస్తే కనుక, మీ పిల్లల్ని గొప్పగా ఎలా తీర్చిదిద్దాలి అనేది పాజిటివ్గా ఆలోచించండి. అప్పుడు పిల్లల భవిష్యత్తు మీద మంచి ఆలోచన ఉంటుంది, మంచిగా ఎదుగుతారు.